హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ సరోజ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మునిగాకు కారప్పొడి ఎలా చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూపిస్తా. వీడియోని కిట్ చేయకుండా చివరిదాకా చూడండి. ఇప్పుడు కొంచెం ఒక హాఫ్ స్పూను ఆయిల్ వేసుకొని 2 స్పూన్ల మినపప్పు, 2 స్పూన్ల శనగపప్పు వేసుకొని వీటిని దోరగా వేపుకోవాలి. చక్కగా వేగాలండి, మాడద్దు. ఇప్పుడు అట్లనే ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా ధనియాలు, 1 స్పూన్ దాకా జీలకర్ర, అట్లనే కొన్ని కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. కొబ్బరి ముక్కలు కొన్ని ఎక్కువ వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ఒక కుడక మొత్తం తీసుకున్న పెద్ద సైజుది. అట్లా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే మంచిగా ఎగుతుంది. ఇప్పుడు వీటిని మంచిగా వేపుకోవాలి చిన్న మంట మీద. చాలా బాగుంటుందండి ఈ పొడి అయితే. మనకు హెల్త్ పరంగా వస్తాం, చాలా మంచిదండి. మనకు మునిగాకులో ఐరన్ ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, సి విటమిన్ ఎక్కువ ఉంటుంది. ప్రోటీన్ లోపం ఉన్న వాళ్ళు మునిగాకు పొడిని రోజు 2 చెంచాలు తినిందుంటే అన్నంలో ప్రోటీన్ తక్కువ ఉన్న వాళ్ళు తినిందుంటే వాళ్ళకు ఉపశమనం అన్నది పొందుతారండి. చాలా క్యూర్ అవుతారు. చాలా మంచిది ఇది. మనకు ఇంట్లో కరివేపాకు చేసినాం కాబట్టి కంటికి చాలా మంచిది. కంపల్సరీ ఇది చేసుకోండి ఈ పొడినైతే ఈ పద్ధతిలో. ఇప్పుడు కొన్ని పల్లీలు తీసుకోవాలి. అట్లనే ఎండుమిర్చి వచ్చేసి నేను ఇక్కడ ఒక 20 నుంచి 25 దాకా తీసుకోండి మీ కారాన్ని బట్టి. నేనైతే ఒక 25 తీసుకున్నా మిర్చిని. మీరు మిర్చి తక్కువ వేసుకొని కొద్దిగా కారపొడి అయినా వేసుకోవచ్చు. నేనైతే కారపొడి వేయట్లేదు, మొత్తం మిర్చి వేసుకున్నా. మనకు అవన్నీ చక్కగా వేగాలి. చూడండి, అట్లా వేగినాక వీటినన్నిటిని ఒక ప్లేట్లకు తీసుకోవాలి. తీసుకొని అవి పూర్తిగా చల్లారేదాకా పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మునిగాకుని కొలిచేసుకోండి. మెదరింగ్ కప్పుతోటి కొలిచేసుకుంటున్నా. 2 కప్పుల మునిగాకు తీసుకుంటే 1 కప్పు కరివేపాకు తీసుకోండి. ఇదంతా మనం ఆకంతా తెచ్చుకున్నాక వీటిని కడుక్కొని నేనైతే నైట్ అంతా ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నాండి. మనకు ఏడ పదన లేకుండా చక్కగా ఆరాలి ఆకంతా. 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని ఫ్యాన్ కింద నేను నైట్ అంతా ఆకుని ఆరబెట్టిన. ఇప్పుడు ఆకంతా మంచిగా క్రిస్పీగా అయ్యేదాకా వేపుకోవాలి. ఏం పదనన్నది ఉండకూడదు. మనం ఇట్లా నలితే నుజ్జు నుజ్జు కావాలి. అవారు దాకా చిన్న మంట మీద చక్కగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు, మునిగాకు 2 కలిపి చేస్తున్నాం కాబట్టి పిల్లలైనా ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటుంది. మనం కొబ్బరి, పల్లీలు, నువ్వులు అన్నీ ఎత్తన్నాం కాబట్టి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ పొడి అయితే. కొత్తగా ఇలా ఒకసారి ఈ కొలతలతోటి ఇవి వేసి చూడండి, చాలా బాగుంటుంది. తినని పిల్లలు తింటాని వస్తారండి, అంత సూపర్ ఉంటుంది. ఇప్పుడు మనం ఆకంతా చక్కగా వేపుకోవాలి. చిన్న మంట విన్ని దీన్ని మనం క్రిస్పీగా అయ్యేదాకా వేపుకోవాలి. అప్పుడే మనకు కారప్పొడి అన్నది బాగుంటుంది. చూడండి, మనం అట్లా చేతులు వేసి అట్లా అంటే నుజ్జు నుజ్జు కావాలి ఆకంతా. అంత క్రిస్పీగా అయ్యేదాకా మనం దాన్ని వేపుకోవాలి. చూడండి, ఆకంతా అట్లా వేగాలి. వేగినాక ఇప్పుడు మనం దాంట్లోకి కొన్ని నువ్వులు వేసుకుందాము. నేను ఫస్ట్ అందులో వేయలేదు, ఎందుకంటే మనకు ఇవి నువ్వులన్నీ తొందరగా ఎగుతాయి కదా, అందుకే ఇప్పుడు చివర్లు వేసుకుంటున్నా. ఇప్పుడు నువ్వులు వేసుకున్నాక గోడు చేప వేయించుకుంటే సరిపోయింది, ఎందుకంటే మనకు తొందరనే ఎగుతాయి. అట్లనే కొంచెం ఇంగువ వేసుకోండి, ఒక హాఫ్ స్పూన్ దాకా. చాలా బాగుంటుంది ఇంగువ ఫ్లేవర్ తడుస్తాం. ఇప్పుడు ఒక్కసారి అంత కలుపుకొని స్టవ్ ఆపుకుందాము. ఇప్పుడు దాన్ని అంత ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారేదాకా పక్కకు ఉంచుకోవాలి. ఇప్పుడు మన కాకంతా ఎగింది కదా అట్లా. ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు కొంచెం చింతపండు వేసుకోండి. చింతపండు మనకు ప్యాన్ వేడికి అది ఎగుతుంది. ఇప్పుడు మనకు పప్పులు అన్నవి చల్లారినాయి కదా, వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. పప్పులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అట్లా మధ్యలోకి ఇరుసుకోండి, తొందరగా పొడి అవుతుంది మంచిగా. ఇప్పుడు అవన్నీ మనం మిక్సీ జార్లోకి వేసుకున్నాక తగినంత ఉప్పు వేసుకోండి. నేనైతే ఇక్కడ 2 స్పూన్ల దాకా కల్లు ఉప్పు వేసుకుంటున్నా, దొడ్డు ఉప్పు. నాకు ఉప్పు అన్నది కరెక్ట్గా సరిపోయిందండి. నేను చేతనే వేసుకున్నా కానీ కరెక్ట్గా సరిపోయింది ఉప్పు. మనకు అది వచ్చేసి 2 స్పూన్ల దాకా అవుతుంది. ఇప్పుడు దాన్ని ఒక ప్లేట్లకు తీసుకొని మనం ఇప్పుడు మళ్ళీ మునిగాకు కరివేపాకు వేపుకున్నాం కదా, దాన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తీసుకొని దీన్ని పౌడర్ పట్టుకోవాలి. అట్లా పట్టుకున్నాక మనం అదే పౌడర్లోకి వేసుకోవాలి. ఇంతకుముందు పట్టుకున్న దాంట్లోకి వేసుకున్నాక ఒక్కసారి బాగా కలుపుకోండి. అట్లా మనకు పప్పులదున్ను ఈ పొడి కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. అట్లా
కలుపుకున్నాక ఇప్పుడు అందులోకి మనం కొంచెం బెల్లం తీసుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ 1 స్పూన్ దాకా వేసుకున్నా, 1 స్పూన్ 2 స్పూన్ల దాకా. ఇప్పుడు అట్లనే కొన్ని గుప్పడన్ని ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి. అట్లనే ఒక 1/2 స్పూన్ దాకా పసుపు వేసుకోండి. అట్లనే మనం ఏం పెట్టుకున్న చింతపండు వేసుకొని ఒకసారి బాగా అట్లా కలుపుకొని మళ్ళీ దాన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా పౌడర్ వచ్చేటట్టు పట్టుకోండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చిందంటే షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్కి, మీ ఫ్రెండ్స్కు ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్తో నా వీడియో అయితే ఇంక కొంతమందికి చేరుతుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. ఇప్పుడు మనం అది పట్టుకున్నది మళ్ళీ అదే ప్లేట్లకు తీసుకోవాలి. ఇప్పుడు మిగతా పట్టుకొని అంతొక్కనే వేసుకోవాలి. నాకు కారం ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. మీకు ఇట్లా కారం ఎక్కువ తినే వాళ్ళైతే 1 స్పూన్ దాకా కారం వేసి కలుపుకోవచ్చు. ఇప్పుడు ఒక్కసారి కలిసేటట్టు బాగా కలుపుకోండి. కలుపుకున్నాక కొంచెం అది వేడి తగ్గేదాకా బయటనే ఉంచండి. వేడి తగ్గినాక మనం పూర్తిగా చల్లారినాక ఏదన్నా హెటెన్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి ఇది 3 నుంచి 4 నెలల దాకా నిలువ ఉంటుందండి. ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకునేది ఉంటే 6 నెలల దాకా ఉంటుంది. బయట ఉంచుకునేది ఉంటే 3 నెలలు 4 నెలల దాకా మంచిగా ఫ్రెష్గా ఉంటుంది. కమ్మగా తినేయచ్చు. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. కంపల్సరీ ట్రై చేయండి. ఈ కొలతలతో నేను ఏమేమి వేసినాయి అన్నది అవన్నీ వేసుకొని చేసుకోండి. పొడిని అయితే మీరు వదిలిపెట్టరండి, అంత సూపర్ ఉంటుంది. ఇది షుగర్ పేషెంట్లు కానీ బీపీ కానీ ఉన్నవాళ్ళు తినింది ఉంటే చాలా మంచిదండి. షుగర్ పేషెంట్ల కంటే చాలా అంటే చాలా మంచిది. కంపల్సరీ ట్రై చేయండి. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందండి